బాలకి బాలానామాలు ఉన్నాయి వేరే, సువాసినికి సువాసిని నామాలు ఉన్నాయి వేరే. సువాసినికి ఇక్కడ ఉన్న తల్లే, ఆమె ఎంత యోగ్యురాలో, భర్తని ఎంత అనుగమిస్తుందో, పిల్లల్ని ఎంత గొప్ప వృద్ధిలోకి తెచ్చిందో, ఇంటికొచ్చిన వాళ్ళని ఆదరించి అన్నం ఎంత పెడుతుందో, పతిని ఎంత సేవిస్తుందో, ఎంత మర్యాదతో నిలబడుతుందో, 10 మందిని కన్నతల్లిలా ఎలా ఆదరిస్తుందో, అటువంటి వారు సువాసిని పూజకు అర్హులు. అందుకే సువాసిని పూజ చేసేటప్పుడు ఈ నామాలు చెప్తారు. కల్పం వేరుగా ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు లక్ష్మీనామాలో పార్వతీనామాలో చెప్పి చేయరు, సువాసిని నామాలు చెప్పి చేయాలి. అలాగే బాలపూజ చేసేటప్పుడు అమ్మవారి నామాలు చెప్పరు, బాలనామాలు అని ఉంటాయి, ఆ నామాలు చెప్పి కాళ్ళు కడగాలి. పురుషుడు కాళ్ళు కడగాలి, భార్య నీళ్లు పోయాలి. అంతేగాని ఆడది మగవాడు నీళ్లు పోసి ఆడది కాళ్ళు కడగదు. ఎక్కడ చేసినా ఆడది నీళ్లు పోస్తుంది, ఇల్లాలు నీళ్లు పోస్తుంది, యజమాని కాళ్ళు కడగాలి. అది శాస్త్రీయం. అందుకే కదా కన్యాదానం చేసినా ఎవరు కాళ్ళు కడుగుతారు? పురుషుడు కాళ్ళు కడుగుతాడు. నీళ్ళు ఎవరు పోస్తారు? ఇల్లాలు నీళ్లు పోస్తుంది. అంతేకాని ఆయన నీళ్లు పోసి ఆవిడ కాళ్ళు కడగడం ఉండదు. అది తిరగేసినట్టు. అది వైదికం కాదు, శాస్త్రీయం కాదు, అలా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి జన్మించడం కోసం, అవతార స్వీకారం చేయడం కోసం, జన్మించడం అన్న మాట ఉండదుగా, కర్మ అనుభవించడానికి పుట్టేది కాదు ఆవిడ. ప్రతి అష్టమి నాడు ఉపవాసం, ప్రతి నవమి నాడు సువాసిని పూజ. చాలా కాలం జరిగిన తర్వాత ఒకనాడు పరదేవత మేనకాదేవికి సాక్షాత్కరించి అడిగింది, ఏమమ్మా ఇన్నాళ్ళు కష్టపడి అష్టమి నాడు ఉపవాసం చేశావు, నవమి నాడు సువాసిని పూజ చేశావు, నేను నీకు వరం ఇవ్వాలని వచ్చాను, ఏ వరం కావాలి అని అడిగింది. మేనకాదేవి ఎంత చమత్కారంగా అడిగిందో తెలుసా అండి? నువ్వు నా కడుపున పుట్టని అడగలేదు. అడగకుండా 3 లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లి, ఏ తల్లి పుట్టడం చేత 2 వంశములు, పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా వర్ధిల్లుతాయో అటువంటి తల్లి, ఏ తల్లి పుట్టడానికి ముందు నేను 9 కొడుకులకి తల్లినవుతానో అలా 9 కొడుకులను ముందు నాకు ఇచ్చి తాను 101వ దానిగా కూతురుగా పుట్టగలిగిన తల్లి, కేవలం పుట్టడం కాకుండా లోకములను ఉద్ధరించగలిగిన తల్లి నాకు కూతురుగా కావాలి. నువ్వే నా కూతురుగా కావాలి. పార్వతీదేవి చిరునవ్వు నవ్వంది, నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నాను, ఒక్కటి మారుస్తున్నాను. నాకు ఓ ముచ్చట ఉంటుందిగా, అన్న కింద చెల్లెలైతే ఆ సంతోషం వేరు. చెల్లెలు వస్తోందంటే అన్నయ్య బొంబాయి వెళ్ళి తీసుకొస్తాడు. చెల్లెలి కింద తమ్ముడు అనుకోండి, అక్క దగ్గర తమ్ముడు అంటే ఆ స్వాతంత్రం వేరు. ఎందుకని? అక్క చెప్పింది తమ్ముడు వినాలి, పెద్దరికం ఉంటుంది. చెల్లెల మీద అన్నగారంటే చెల్లెలకి రక్షణ గొడుగు ఉంటుంది. మా అన్నయ్య అని అన్నయ్య వస్తున్నాడు, అన్నయ్య నన్ను చూస్తాడు, ఎంత ముచ్చటో. ఆడపిల్లకి అన్నయ్య అన్నయ్యే, భాగవతం అంతా అన్నయ్య గురించే కదా మాట్లాడింది. తొలుత స్వాగతం అన్నయ్యదే. అందుకని అన్నగారు వెళ్ళాలి, అన్నగారు చక్కగా స్వాగతం చెప్పాలి. అందుకని ముందు నాకు అన్నగారు కావాలి. అలా సరి అయిన సమర్థులు లేకే కదా దాక్షాయణిగా ఇబ్బంది పడ్డాను. అందుకని ముందు 9 నీకు కొడుకులు పుడతారు, తర్వాత నేను పుడతాను. చాలా సంతోషం అమ్మా, ఇంకింతకన్నా కావలసిందే ఉంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు అర్ధరాత్రి మృగశీర్ష నక్షత్రం ఉండగా అమ్మవారు జన్మించింది. చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం 12 గంటలకి రామచంద్రమూర్తి. తతస్య ద్వాదశే మాసే చైత్రేణ అవమికే తిథౌ నక్షత్రేది తిదైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి. మీరు చూడండి, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఎక్కడ పుట్టినా అలాగే పుడతారు. కృష్ణుడిగా ఆయన దేవకీ వసుదేవులకు పుట్టాడు, ఆవిడ యోగమాయగా. అక్కడ నందుడు యశోదకు పుట్టింది, ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఈయన అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ శ్రీరామ నవమి చైత్ర శుక్ల నవమి నాడు మధ్యాహ్నం ఈయన, అర్ధరాత్రి ఆవిడ. వాళ్ళిద్దరి అనుబంధం ఎప్పుడూ అంతే, అన్నా చెల్లెళ్ళగా. కాబట్టి ఇప్పుడు ఆవిడ నల్ల పిల్లగా పుట్టింది. నల్ల పిల్ల అంటే నేను ఏదో బొగ్గుతో పోల్చి కాదు సుమండి, నల్ల కలువల కాంతితో. నల్ల కలువకి ఒక లక్షణం ఉంటుంది. నల్ల కలువని మీరు ఇలా చూశారనుకోండి, మీ కళ్ళకి చల్లగా ఉంటుంది. ఎందుకంటే దాని దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. నల్ల కలువ వంక చూస్తే కళ్ళకి చల్లగా ఉంటుంది. అది తెల్ల కలువ ఎర్ర కలువకు ఉండదు ఆ లక్షణం. లోకాలను చల్లబరచగలిగినటువంటి తల్లి పుట్టింది, నల్ల కలువల కాంతితో పుట్టింది. కాబట్టి ఆ పిల్లకి హైమవతి, మేనక
హిమవంతులు ఆమెని కాళీ అని నామకరణం చేశారు. నల్లపిల్ల కాబట్టి కాళీ. హిమవంతునికి కుమార్తెగా పుట్టి హిమవంతునికి అంత గౌరవం తెచ్చింది కాబట్టి హైమవతి. కాదు కాదు పర్వతరాజ పుత్రి కనుక పార్వతి. ఇన్ని పేర్లు పెట్టుకుని ఆ తల్లి పెరిగి పెద్దదవుతోంది. చక్కగా ఓ పట్టు పావడా కట్టుకుని, ఓ పట్టు జాకెట్ వేసుకుని, మెడ నిండా హారాలేసుకుని, చిన్న జడ వేసుకుని, ఏమి హిమవంతుడు కుమార్తె ఆవిడికి ఏమిటి లోటు? సమస్తమైనటువంటి ఐశ్వర్యము హిమవంతుని ఎందే ఉంటుంది. తపస్సులు అందరూ అక్కడే ఉంటారు. ఆ బంగారు జడ పెట్టుకుని, ఆ పట్టులంగా ఇలా ఎత్తి పెట్టుకుని బుడిబుడి నడకలతో పరిగెడుతోందిట. హిమవంతుడికి తెలుసు వచ్చిన పిల్ల ఎవరో, తనకి కుమార్తెగా వచ్చింది. ఎంత పొంగిపోయాడో! హిమవంతుడు ఎంత పొంగిపోయాడో నాకు తెలియదు, కానీ శంకరాచార్యులు వారు పొంగిపోయారు. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఎంత పొంగిపోయారంటే, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ వదన తవ చుబుకమౌపమ్యరహితం అన్నారు. అమ్మా, నీ గడ్డానికి నేను ఉపమానం చెప్పలేనమ్మా, పోలిక చెప్పలేను. ఎందుకు చెప్పలేరు అంటే, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా. నువ్వేమో లోకాలను కన్న తల్లివి, హిమవంతుడేమో ఆ చిన్ని గడ్డం పట్టుకుని, నా తల్లి కదో పప్పు అన్నం తినవా, నా తల్లి కదో ఇంక బజ్జోవా, నా తల్లి కదో ఇంక ఆటలొద్దమ్మా అని ఇలా గడ్డం పట్టుకున్నాడు. లోకాలను కన్న తల్లిని నా కూతురు అని ముద్దుగా హిమవంతుడు పట్టుకున్న గడ్డానికి ఏమని ఉపమానం వేయను. అందుకని తవ చుబుకమ ఔపమ్యరహితం నేను వేయలేనమ్మా అన్నారు. ఇక్కడ హిమవంతుడు ఆ పుట్టిన పిల్లని చూసుకుంటున్నట్టు ఆడుకుంటోంది తల్లి. గజ్జలు గల్ 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 మన ఆ చెలికెత్తెలతో కలిసి చూసి ఆయన ఎంత పొంగిపోయాడంటే, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానసాత్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని కరుణాపూరిత మానసా భగవతి తల్లి జగన్మోహిని. అమ్మాయి ఎంత అదృష్టం అమ్మా, నువ్వేం సామాన్యమైన పిల్లవా. నా ఇంట ఏమీ తెలియదాల్లా అలా ఆడుకుంటూ వచ్చి ఇలా ఆ పట్టుబట్టు వదిలేసి నాన్నగారు 2 చేతులు ఇలా పట్టుకుని, నాన్నగారండి నాకు ఇంకొక 2 పూల బంతులు తెచ్చిపెట్టరా నాన్నగారండి అని అడుగుతుంటే, అమ్మా, లోకాలకి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లివి, శివుడిలో కలపగలిగినటువంటి తల్లివి, అన్నం పెట్టగలిగిన తల్లివి, అవిద్యని తీసేయగలిగినటువంటి తల్లివి, శంకరుల చేత అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబకర్మ కరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపవరాహస్య భవతి అని కీర్తింపబడిన తల్లివి. ఏమీ తెలియని దానిలా నా దగ్గరికి వచ్చి, నాన్నగారండి 2 పూలబంతులు ఇవ్వరా, నాన్నగారండి నాకు పట్టుపావడా కొనిపెట్టరా అని అడుగుతున్నావా అని ఆయన పొంగిపోయి ఆ పిల్లని చూసుకుని, ఏమి నా అదృష్టం, ఈ పిల్ల నా కడుపున పుట్టింది, నన్ను కరుణించడానికి వచ్చినటువంటి పిల్ల, నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని కరుణాపూరిత మానస. అమ్మా, అపారమైన కారుణ్యమున్న తల్లివి, రాక్షస సంహారం చెయ్యగలిగినటువంటి మహిషాసుర మర్దనివి, అటువంటి తల్లివి నా కడుపున పుట్టావా అమ్మా అని పొంగి పరవశించిపోతున్నాడు. అని ఆ పిల్ల ఆడుకుంటుంటే, అలా అన్నం తింటుంటే, ఆ పిల్ల పడుకుంటే వెళ్ళి దగ్గర కూర్చుని అనుకునేవాట, అమ్మా, గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసితి విట్లు జలజనయన నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. పోతన గారు వీరభద్ర విజయంలో అంటారు. ఆయన అంటారు, ఆ హిమవంతుడి సంతోషం ఇంట్లో చిన్న పిల్లలా తిరుగుతోంది, ఇంట్లో పడుకుంటోంది, ఇంట్లో అన్నం తింటోంది, వచ్చి నాన్నగారి తొడ మీద కూర్చుంటోంది, నాన్నగారండి ఆయన చేతులు పట్టుకుంటోంది. ఎవరమ్మా నువ్వు నకధీదితి సంచన్న నమజ్జన తమోగుణ, నీ కాలి వేలి గోటి పైభాగపు కాంతి చూస్తే కోట్ల జన్మల తమోగుణం పోతుంది. అలాంటి దానివి నా తొడ మీద కూర్చోవడమా, నన్ను ఇలా పట్టుకుని నీ వేపుగా ముఖం తిప్పగానే నాన్నగారండి అండమా. అమ్మా, నువ్వు లోకాలకి తల్లివి, నీకు నేను తండ్రినా? ఏం అదృష్టం అమ్మా, నేను ఎవరమ్మా? గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసితి విట్లు జలజనయన. ఓ తామర పువ్వుల వంటి కన్నులున్న తల్లి, నేను కొండనమ్మా, పడి ఉండేవాణ్ణమ్మా. అలాగా
అలాంటి నా పేరు 3 లోకాల్లో మార్మోగిపోయేటట్టు చేశావు కదమ్మా. గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి విట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. సాక్షాత్ జగదంబ నాకు కుమార్తెగా జన్మించింది అన్న ఆనందంతో పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే పరవశించినటువంటి వాడై ఆ ఆనందంతో అమ్మవారి యొక్క పాదపద్మముల వంక చూస్తూ అంటాడు, నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి. అమ్మా, నువ్వు నరుల చేత, దేవతల చేత, అసురుల చేత కూడా పూజింపబడతావు. ఎందుచేత అంటే పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకంతటికీ తల్లిదండ్రులు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనప్పుడు అందులో రాక్షసులు ఉంటారు, మనుష్యులు ఉంటారు, దేవతలు ఉంటారు, అందరూ వాళ్ళ బిడ్డలే. అయినప్పుడు ఎవరు ఆవిడ యొక్క పాదములను పూజించని వాళ్ళు ఉంటారు? అందరూ ఆవిడ పాదములను పూజించేటటువంటి వారే. కాబట్టి నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి, శ్రీమన్నారాయణుని యొక్క చెల్లెల, శాంకరి, సర్వదా శుభములను చేసేటటువంటి తల్లి. నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి శాంకరి, కరుణాపూరిత మానస సదమల చండార్చిని యోగిని అని అమ్మవారిని పిలిచి, మా అపారమైనటువంటి కారుణ్యము హృదయమునందు నింపుకుని ఉన్నదానా, అపారమైన వాత్సల్యమున్నదానా, సర్వదా సర్వగణముల చేత ఆరాధింపబడేటటువంటి స్వరూపము కలిగినదానా, తరుణి ఆగమవందిత, నీకు వేదములు నమస్కారం చేస్తాయమ్మా. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని పేరు ఆవిడికి. ఆవిడ పాదములకు వేదములు నమస్కారం చేస్తాయి. వేదమాత నమస్కరిస్తుంది కనుక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఆవిడ పాదముల దగ్గరికి వెళ్ళి 4 వేదములు నమస్కరించినప్పుడు ఆమె పాదములకు ఉన్నటువంటి సింధూరము ఆ వేద మాత యొక్క శిరస్సునందు ఇక్కడ అంటుకుంటుంది. అది సౌభాగ్య సూచన. ఇక్కడ ఆమె పాదముల మీద ఉండేటటువంటి సింధూరము అలంకృతమైనటువంటి వేదమాత స్వరూపము కలిగి ఉంటుంది కదా, అటువంటి గొప్ప తల్లివే, వేదములు నీకు నమస్కరిస్తాయి. కాబట్టి తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పొంగిపోతాడు. అటువంటి తల్లివి నాకు కుమార్తెగా జన్మించావు అమ్మా, నా అదృష్టం కదా, ఎంత భాగ్యం అమ్మా. గిరులలో ననొక్క గిరినైన నా పేరు వెలయ చేసితి విట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. అందులో ఆడపిల్ల తల్లి దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కదూ. ఆ చిన్న పావడా కట్టుకుని చక్కగా మేనకాదేవి దగ్గర తిరుగుతున్నటువంటి ఆ పార్వతీదేవిని చూసి అమ్మ దగ్గర కొసిరి రకరకాల బొట్లు పెట్టించుకుని, కాటుక పెట్టించుకుని, గాజులేయించుకుని, రకరకాల ఆభరణాలు పెట్టుకుని ఆ తిరుగుతున్నటువంటి ఆ చిన్ని పార్వతీదేవి యొక్క రూపాన్ని చూసి మురిసిపోయినటువంటి మేనకాదేవి, నా అదృష్టం అమ్మ, 2 వంశాల్ని తరింపచేసి 3 లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లివి నాకు కుమార్తెగా రావాలని నేను అభిలషిస్తే నాకు వరమిచ్చినటువంటి తీరులో నాకు కుమార్తెగా జన్మించావా అని కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే. ఎంత సంతోషపడిపోయిందో నిజంగా. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, మానిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళ పావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, తరుణి వచ్చెను నన్నేల తరుణి వచ్చే, అబల వచ్చెను నన్నేల ననుచు దిగిచి, కౌగలించెను మేనక గౌరి చూచి. ఆ మేనకాదేవి ఆ చిన్న పార్వతీదేవిని చూసి పొంగిపోతూ ఆ తల్లిని చూసినటువంటి ఆనందంలో ఆమె యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. అమ్మా, నువ్వు ఎటువంటి దానివి? కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, నువ్వు భారతీ స్వరూపానివి. భా అంటే కాంతి, అజ్ఞానపు చీకట్లు తొలగించి కాంతినిస్తావు, జ్ఞానమునిస్తావు, కాబట్టి నువ్వు భారతివి. శంకరుడికి చెల్లెలు సరస్వతీదేవి. నిన్న మీకు నేను విజ్ఞాపన చేశాను.
శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు. అందుకే ఇద్దరూ ఎప్పుడూ చేసే పని ఏమిటి అంటే ఇద్దరూ కూడా అజ్ఞానమును పోగొడుతూ ఉంటారు. సరస్వతీదేవి చేతిలో అక్షమాల ఉంటుంది, సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుంది. శంకరుడి చేతిలో అక్షమాల ఉంటుంది, శంకరుడి చేతిలో వీణ ఉంటుంది. శంకరుడి చేతిలో వీణ ఎక్కడుంది అని మీరు ఆశ్చర్యపోతారేమో. శ్రీశైలం వెడితే శ్రీశైలం లోపలికి ప్రవేశించేటప్పుడు ప్రధానమైనటువంటి కూడలిలోనే మీకు కనపడుతుంది పెద్ద దక్షిణామూర్తి విగ్రహం. వీణ పట్టుకుని ఉంటాడు దక్షిణామూర్తి. కాబట్టి ఆయన సకల శాస్త్రములకు అధిపతి, సరస్వతీదేవి సకల శాస్త్రములకు అధిపతి. సరస్వతీ కటాక్షం కలిగినటువంటి వాడు అంతర్లీనమైన ప్రవాహమును కలిగి ఉంటాడు. పైకి చూస్తే మనలాంటి మనిషే అనిపిస్తుంది. ఆయన నోరు విప్పి మాట్లాడితే అబ్బో ఇంత తత్వాన్ని జీర్ణం చేసుకుని ఉన్నవాడా అనిపిస్తుంది. సరస్వతి ప్రవాహము లోపల ఉంటుంది అంతర్లీనంగా. శివుడో పైకి మామూలుగా ఉన్నట్టు ఉంటాడు, లోపల అపారమైన ఆత్మతత్వంలో తనలో తాను రమిస్తూ ఉంటాడు. తల్లి శారదయో ఆమె శారదయ్యి ఉంటుంది. శారద శారద సార అంటే జగత్తుకి బ్రహ్మమునకు ఉండేటటువంటి తేడాని ప్రకాశింపచేస్తుంది. అందరూ జగత్తు యందు వశమై ఉంటే ఎవరికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగిందో అటువంటి వారు బ్రహ్మమును జగత్తును వేరు చేసి నిరంతరము బ్రహ్మమునందు ఓలలాడుతూ వాళ్ళు మహానుభావులై పరమహంసలై ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారు. కాబట్టి సరస్వతీ కటాక్షం కలిగిన వాడు జ్ఞానమునందు నిలబడతాడు. పరమశివానుగ్రహం కలిగితే అందుకే పరమశివుడు జ్యోతిర్లింగము అని పిలుస్తారు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ. జ్యోతిర్లింగమై ఆయన విలిశాడు. అందుకే మనం ద్వాదశ జ్యోతిర్లింగములు అని పిలుస్తూ ఉంటాం. ద్వాదశ జ్యోతిర్లింగములు అంటాం కదా, మీరు ఆ లింగం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మీకు లింగం కనపడుతోందా, జ్యోతి కనపడుతోందా? విశ్వనాథుడు జ్యోతిర్లింగం. మీకేమైనా అక్కడికి వెళ్ళినప్పుడు దీపం ఏమైనా కనపడిందా ఎవరికైనా? మరి ఎలా జ్యోతిర్లింగం అది? జ్యోతి అంటే దీపము, కాంతి. మరి ఏ జ్యోతిర్లింగం దగ్గర ద్వాదశ జ్యోతిర్లింగాలు అనిపించుకున్న వాటికి మిగిలిన లింగాలకి తేడా ఏముంది? ఇది జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలోదండి, అందుకని ఇది మిగిలిన శివలింగముల కన్నా భిన్నంగా ఉంటుంది అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? అలా ఏమైనా అవకాశం ఉంటుందా అసలు? మా ఊళ్ళో శివాలయంలో శివలింగం ఎలా ఉంటుందో వారణాసిలో ఉన్న విశ్వనాథాలయంలోని విశ్వనాథలింగం కూడా అలాగే ఉంటుంది. విశ్వనాథలింగాన్ని పోలిన లింగాలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ విశ్వనాథలింగము విశ్వనాథలింగమే. కలుగని కాశి శంభులింగములు కోట్లు, విశ్వనాథుండు లింగంబు శాశ్వతుండు. కాశీలోనే కోట్ల లింగాలున్నా విశ్వనాథుడు శాశ్వతుడు. మరి విశ్వనాథలింగం జ్యోతిగా ఏం కనపడదే వెళ్ళిన వాళ్ళకి? ఒకవేళ లోపల చీకటిగా ఉందనుకోండి, తలుపులన్నీ వేసి మీకు వెడితే దీపం పెట్టకుండా వెలుతురు ఏమైనా కనపడుతుందా? అక్కడ ఏం కనపడదుగా. మరి జ్యోతిర్లింగానికి ఇతర శివలింగానికి ఏమిటి తేడా? ఎందుకు జ్యోతిర్లింగం అనాలి అంటే జ్యోతిర్లింగము పైకి కనపడేది కాదు. జ్యోతిర్లింగము మీ ఉపాసన చేత మీకు భాషిస్తుంది. ఎవడు ఉపాసకుడో వాడికి భాషిస్తుంది జ్యోతిర్లింగం. అందుకే అది ఎప్పుడు ఉద్భవించింది అంటే అర్ధరాత్రి వేళ మాత్రమే ఉద్భవిస్తుంది, కటిక చీకట్లో. అందుకే మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ వేళ అంటాం. అర్ధరాత్రి వేళ ఆపాతాళ నభస్తనాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ. పాతాళం కింద ఎంతవరకు ఉందో మనకి తెలియనంత కింద నుంచి పైన ఎంతవరకు ఉందో మనకి తెలియనంత పైకి ఈ జ్యోతి వెలిగింది. ఇలాగా నిలువుగా వెలిగింది, ఒక స్తంభాకృతిలో వెలిగింది. ఒక స్తంభాకృతిలో వెలిగినటువంటి ఆ శివలింగం ఏం చేసిందంటే కటిక చీకట్లో వెలిగింది కాబట్టి అది వెలుతురు విరజిమ్మింది. ఖచ్చితంగా మాఘమాసంలో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి శివలింగావిర్భావం, జ్యోతిర్లింగావిర్భావం. దానికి 6 నెలలు ముందుకు వెళ్ళిపోతే శ్రావణ మాసంలో అష్టమి నాటి అర్ధరాత్రి కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ ఆవిర్భావం. శ్రావణ మాసపు అష్టమి అర్ధరాత్రి కృష్ణుడు పుడతాడు. అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము 6 నెలలు.
ఖచ్చితంగా 6 నెలలకి మళ్ళీ చతుర్దశి నాటి మహాశివరాత్రి అర్ధరాత్రి జ్యోతిర్లింగం వస్తుంది. ఒకటి కరచరణాదులతో ఉన్నది, ఒకటి అరూపరూపి అయినది. జ్యోతిర్లింగము అంటే చీకటిని పోగొట్టున్నది అని దాని అర్థం. అది స్తంభాకృతిని పొంది ఉంటుంది. స్తంభాకృతిని పొంది ఉన్న జ్యోతిర్లింగము మొట్టమొదట ఏది వెలిగి ఈ లోకంలో భాషించిందో అదే 12 చోట్ల ఈ దేశంలో లింగస్వరూపాన్ని పొందింది. అంటే ఆ లింగములు ఏం చేస్తాయి అంటే అజ్ఞాన దాహకత్వమును చేస్తాయి. మీ అజ్ఞానాన్ని పోగొట్టేస్తాయి, పోగొట్టి జ్ఞానిగా నిలబడతాయి. జ్ఞానిగా నిలబెట్టిన కారణం చేత ఇక ఆయనకి శివునకు అభేదం. ఆయన శివుడైపోతాడు. ఇక ఆయన పుట్టవలసిన అవసరం ఉండదు. ప్రారబ్ధం అనుభవించేంత వరకు శరీరంతో ఉంటాడు. ప్రారబ్ధం అయిపోగానే శరీరం పడిపోతుంది. ఆయన శరీరాన్ని సాక్షిగా చూస్తాడు తప్ప ఇక ఆయన శరీరముతో తాదాత్మ్యత చెందడు. ఇది వేరు, నేను వేరు. ఇది పడుకుంది. రమణ మహర్షిని ఒకప్పుడు అడిగారు, రాత్రి మీరు పడుకున్నారా అని అడిగారు. ఆయన అన్నారు, అవును, ఇది రాత్రి నిద్రపోయింది అన్నారు. అంటే ఇది నిద్రపోయింది, ఆయన సాక్షిగా ఉన్నారు అది నిద్రపోతుంటే. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి ఆ జ్ఞానము ఎవరి వలన అనుగ్రహంగా పొందుతారంటే పరమశివ అనుగ్రహంగా జ్ఞానాన్ని పొందుతారు. అది జ్యోతిర్లింగము. ఇప్పుడు శివుడిచ్చేది జ్ఞానమే, శారద ఇచ్చేది జ్ఞానమే. అందుకే శంకరాచార్యుల వారు శారదాపీఠము అని పెట్టారు. ఆయనకి శారద అన్న మాట అంటే అంత మక్కువ. అందుకే జ్ఞాన మార్గంలో ఉన్నవారు కాబట్టి వారు శారద అన్న పేరు ఇష్టపడి చంద్రమౌళీశ్వరారాధనని నిర్ణయం చేయడానికి కారణం అదే. కాబట్టి జ్ఞానమే ఇచ్చి మీకు మోక్షమే ఇచ్చి మిమ్మల్ని ఆత్మస్వరూపంగా నిలబట్టగలిగినటువంటి పరమేశ్వరుడికి చిన్న చిన్న కోర్కెలు తీర్చడం పెద్ద లెక్క, పెద్ద విషయమా? ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టగలిగిన రాష్ట్రపతికి మీకో 2 ఎకరాల పొలం ఇప్పించడం పెద్ద కష్టమా? అది ఎంత తేలికో పరమశివుడికి మీ కోర్కెలు తీర్చడం అంత హేళతో కూడింది. సరస్వతి ఆమె అనుగ్రహాన్ని పొందాడనుకోండి, ఆయన పొందని భోగం ఉండదు. కానీ అన్ని భోగములకు ఆయన అతీతంగా ఉంటాడు. అది విచిత్రం. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదు అని అంటారు. అది అలా అనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటారంటే నేను మీతో నిన్న మనవి చేశాను ఒక మాట. బ్రహ్మగారి యొక్క చెల్లెలు లక్ష్మి, శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి కొడుకుగా బ్రహ్మగారు ఆవిర్భవించారు కాబట్టి నాభికమలంలోంచి ఆయనకి కొడుకుగా భావన చేసినప్పుడు ఆయన భార్య అయిన సరస్వతి లక్ష్మీదేవికి కోడలవుతుంది. లక్ష్మీదేవి సరస్వతీదేవి తోడికోడళ్ళు కనుక, ఇద్దరు అత్తాకోడళ్ళు కనుక ఒక ఇంటిలో ఉంటే జగడం ఆడుకుని ఎవరో ఒకరు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అని మనకి లోకంలో నమ్మకం కనుక అత్తాకోడళ్ళు అంత గొడవ లేకుండా ఓ ఇంట్లో ఉంటారా అని సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి ఉండవంటారు. కానీ అది నిజమని మీరు అనుకోకూడదు. అసలు నిజానికి ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉందో అక్కడ లక్ష్మి వాడి వెంట తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? లక్ష్మ అంటే గుర్తు. లక్ష్మ అంటే గుర్తయితే లక్ష్మి ఆయన కూర్చున్న చోట, నించున్న చోట, నడిచిన చోట ఉంటుంది. మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను. మీ అందరికన్నా నీ చేతకానివ్వండి, అయినా నేను 4 మాటలు చెప్తానని చెప్పి నన్ను చెప్పమన్నారు. ఇప్పుడు చెప్పమంటే నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు ఎక్కడ కూర్చున్నారు? మీరు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. ఇదే లక్ష్మ అంటే. ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో వాడికి లక్ష్మీ కటాక్షం ఉందా? మీ అందరంత ఇరుక్కు కూర్చున్నారు, నేను ఎంత విశాలంగా కూర్చున్నాను. మీ ఎవ్వరికీ ఫ్యాన్లు లేవు, నాకు ఫ్యాన్ తిరుగుతోంది. ఇదే లక్ష్మ అంటే గుర్తులు. వాడు భోగం అనుభవిస్తూ ఉంటాడు, ఐశ్వర్యం అనుభవిస్తాడనడానికి గుర్తు. ఐశ్వర్యం అంటే ఉన్నది కాదు, అనుభవించినది. ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. దాచుకున్నవాడెవడో వాడు నిజానికి అదృష్టమును పొందినవాడు కాదు. ఎందుకో తెలుసా అండి? వాడిక్కడ అనుభవించలేదు, పరలోకంలో వాడితో రాదు. యథార్థంగా శాస్త్రంలో ఏమిటంటే మీకున్నది మీరే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారనుకోండి, లక్ష్మి ఉన్నవాడు ఒక్కడే అలా పట్టుకెళ్ళడం. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకున్నది నేను పట్టుకెళ్ళిపోతానన్నాడు అనుకోండి, భ్రష్టుడైపోతాడు. ఎందుకో తెలుసా? సరస్వతి ప్రవాహం. సరస్వతి నీరు నిలవుంటే దుర్వాసన వస్తుంది.
సన్యాసి ఒకే చోట ఉంటే సంసారం వస్తుంది, అనుబంధాలు వస్తాయి, పీఠాధిపతులు మినహాయింపు. ఒకే చోట ఉంటే అనుబంధాలు వస్తాయి, ఈ ఊరు నాది, ఇక్కడ వాళ్ళు నా వాళ్ళు, ఇలాంటివన్నీ తెలుస్తాయి. అందుకని సన్యాసి నిలబడకూడదు, నీరు నిలబడకూడదు, రెండింటికి అవరోధమేది. సన్యాసి పాడవుతాడు, నీరు దుర్వాసన వస్తుంది. అందుకని ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. మీరు చూడండి, లోకంలో చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే సరస్వతి ప్రవాహం. ఎవరికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నదో వాడు లోభము లేనివాడై ఉండాలి. నేను ఎందుకు చెప్పాలి వీడికి అన్న భావన ఉండకూడదు. ఎందుకు చెప్పాలి అన్న భావన కాదు, చెప్పకుండా ఎలా ఉండగలను అన్న భావన ఉండాలి. అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఆవు వంటి వాడై ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆవు ఎక్కడో పుట్టల మీద అక్కడికి వెళ్ళి గడ్డి తింటుంది, పసరిక. గబగబ గబగబ తినేసి ఏ పాము వస్తుందో ఏ ఇంకోటి వస్తుందో అని తినేసి వచ్చి ఎక్కడో ఒక చోట పడుకుని ప్రశాంతంగా నెమర వేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆవు నెమర వేసుకుంటున్నప్పుడు చూడాలి దాని ధ్యాననిష్ట ఎలా ఉంటుందో. కడుపులోంచి పైకి తెస్తుంది, బాగా నవ్వులుతుంది, మళ్ళీ మింగుతుంది. ఏది నవిలి మింగేసిందో దాన్ని పొట్టలో పక్కన పెట్టి మళ్ళీ బాగా నవలపడని దాన్ని ముద్దగా మళ్ళీ పైకి తెస్తుంది. కనపడుతుంది కడుపులోంచి పైకి రావడం నోట్లోకి, దాన్ని మళ్ళీ నవ్వులుతుంది, మళ్ళీ నవిలి మళ్ళీ కడుపులోకి మింగుతుంది. ఇలా నవిలి మింగి లోపలికి తీసుకునేటటువంటి ఆవు బాగా జీర్ణం చేసుకుని పాలగా మారుస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.